జిల్లా ఇల్లంతకుంట మండలం కొత్తూరు గ్రామంలో ఈరోజు 139వ మేడే కార్యక్రమం కడపత్రం ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే 139 సంవత్సరాలు గడిచినప్పటికీ కార్మికుల ఒక బతుకులు మారలే, కార్మికుల ఒక సమస్యలు మారలే. ప్రధానంగా ఇవాళ చూస్తే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక సంఘాలకు కానీ కార్మికులకు కానీ వాళ్ళ బతుకులు మెరుగుపరిచే విధంగా తోడ్పాటు అవుతామన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాల పరిపాలన కాలంలో కార్మిక 44 చట్టాలను ఎత్తివేసి కనీస వేతనాల చట్టం, కార్మికులు పనిచేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలీ రేట్లు పెరిగే చట్టాన్ని తొలగించి కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతూ ఉంది. 44 చట్టాలను 4 కోట్లుగా కుదించి కార్మికుల ఒక చట్టాలను ఎత్తివేసి కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతూ ఉంది. ప్రధానంగా మేము అడుగుతూ ఉన్నాం, ఇలా మీరు సాధించి పెట్టినటువంటి చట్టాలు కావు ఈ 44 చట్టాలు. అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం నడ్డు విరిసి ఆ ఒక మెడలు వంచి ఆ ఒక చట్టాలను సాధించుకుంటే 11 సంవత్సరాలలో మీరు అధికారంలోకి వచ్చి 44 చట్టాలను 4 కోట్లుగా కుదించి కార్మికుల ఒక్క పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతూ ఉంది. ప్రధానంగా చూస్తే జీఎస్టీ తీసుకొచ్చి కార్మికులకు నిత్యావసర సరుకుల మీద విచ్చలవిడి రేట్లు పెంచుతూ కార్మికుల ఒక నడ్డు ఇస్తున్నారు. ప్రధానంగా మేము అడుగుతూ ఉన్నాం, కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి హమాలి కార్మికులకు. అదేవిధంగా నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలీ రేట్లు పెంచాలి. అదేవిధంగా ఇవాళ ప్రమాద బీమా సౌకర్యం, విధులలో ప్రమాదం జరిగితే ప్రమాద బీమా సౌకర్యం, హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలనేది కూడా ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. హమాలి కార్మికులకు తక్షణమే కలెక్టర్ గారు ఇలా ఒక కూలీ రేట్లకు సవరణ చేసి కూలీ రేట్లు కూడా క్వింటల్ హిసాబ్గా పెంచాలనేది కూడా గతంలో పెంచిన రేటుకు ఇప్పుడు ఇవాళ నిత్యావసర సరుకులకు ఎంత కూలీ ఇవాళ పెరిగిందని చెప్పేసి మేము సరుకులకు అడుగుతూ ఉన్నాం. ఇవాళ విచ్చలవిడి రేట్లు నిత్యావసర సరుకులు కొనుక్కోవాలంటే విచ్చలవిడి రేట్లు పెంచుతూ ఇలా కార్మికుని కూలీ రేటు పడక కార్మికులు ఏం కొనుక్కోవాలని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా వలస కార్మికులు వచ్చి స్థానిక కార్మికులకు ఘర్షణ జరుగుతూ ఉంది. సవరణ చేయాలన్నప్పటికీ వలస కార్మికులకే మొగ్గు చూపుతూ ఉన్నారు. ఎందుకంటే కూలీ రేటు తక్కువగా వలస కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇలా స్థానిక కార్మికులకు ఎక్కువ రేటు ఇవ్వాల్సి వస్తుంది. ఇలా అడుగుతూ ఉన్నాం, ఓట్లకు పరిమితం అయిపోయారు ఇలా కార్మికులు. ఇలా స్థానికంగా ఉన్నటువంటి కార్మికుల ఓట్లు దండుకుంటా ఉన్నారు. కూలీ రేటుకి వచ్చే వరకు వాళ్ళ చిన్న చూపు చూసినట్ల ఏం లోపం జరుగుతూ ఉంది. ఇలా కార్మికుల పక్షాన న్యాయబద్ధమైన ఆలోచన ఎందుకు చేస్తలేరు? ఈ ప్రభుత్వాలు ఆలోచన చేసి కార్మికుల ఒక కూలీ రేట్లు పెంచని వేళలో ఈ మేడే తర్వాత వచ్చే నెల మే 20 తారీఖు నాడు జాతీయ సమ్మె పెద్ద ఎత్తున ఉధృతం చేయడానికి సిద్ధమైనామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా.